నమస్తే అండి, నా పేరు సాంబశివరావు. వెల్కమ్ టు శివ బిజినెస్ స్ట్రాటజీస్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఐఎంసీ కంపెనీ అనేది పూర్తిగా ఆర్గానిక్ కంపెనీ. రేడియేషన్ నుండి తప్పించుకోవడానికి మన ఐఎంసీ వారి బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ మనకు అందుబాటులో ఉంది. రేడియేషన్ అనేది సెల్ ఫోన్స్, సెల్ టవర్స్ నుండి రావటం మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే టీవీ, కంప్యూటర్, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటి వాటి నుండి కూడా రేడియేషన్ ఎక్కువగా వస్తుంది. బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది పూర్తిగా నానో టెక్నాలజీ ఆధారంగా తయారు చేయబడింది. ఈ బ్రాస్లెట్ మన శరీరం చుట్టూ ఒక రక్షణ వలయంగా ఏర్పడి హానికరమైన రేడియేషన్ నుంచి కాపాడుతుంది. ఈ బ్రాస్లెట్ పెట్టుకున్న వ్యక్తిని రోజంతా ఎనర్జెటిక్గా మరియు పాజిటివ్ ఆలోచనలతో ఉండే విధంగా చేస్తుంది. అసలు బయో ఎనర్జీ అంటే ఏమిటి? దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. బయో ఎనర్జీని తెలుగులో జీవశక్తి అని పిలుస్తారు. మన పుట్టుకతో మనతో పాటు ఈ బయోలాజికల్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుంది. రేడియేషన్ అనేది మన శరీరంలో ఉన్న బయో ఎనర్జీని పూర్తిగా డామినేట్ చేస్తుంది. తద్వారా మనం ఈ బయో ఎనర్జీని కోల్పోవడం జరుగుతుంది. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. బయో ఎనర్జీ అంటే ఏంటో చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకప్పుడు మన తాత ముత్తాతలు పొలాల్లో ఎక్కువగా పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. ఒక పూట తినకపోయినా ఏమాత్రం నీరసం వచ్చేది కాదు. కారణం అప్పట్లో ఎటువంటి రేడియేషన్ సమస్యలు లేవు. ఇప్పటి పరిస్థితి చూస్తే మనం ఉదయం లేవగానే నీట్గా రెడీ అయ్యి బండి మీద ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని వర్క్ చేసుకుంటున్నాము. మధ్యాహ్నం భోజనానికి ఒక గంట లేట్ అయితే మనకు బాగా నీరసం వచ్చేస్తుంది. మనం ఏమన్నా బరువులు మోసామా? క్యాలరీస్ ఏమన్నా ఖర్చు అయ్యాయా? మరి ఎందుకు నీరసం వస్తుంది? ఎందుకు నీరసం వస్తుందంటే రేడియేషన్ అనేది మన బయోలాజికల్ ఎనర్జీని మనకు అందకుండా చేస్తుంది. అసలు బయో ఎనర్జీ మనకు ఉందా లేదా అని తెలుసుకోవడానికి డెమో చేద్దాము. హరి, మన రెండు కాళ్ళు ఇలా దగ్గరికి ఉండాలి. దగ్గరికి జరిపిస్తే రెండు కాళ్ళు ఓకే, రైట్. సో మన మోకాళ్ళు ఏమాత్రం బెండ్ చేయకూడదు, స్ట్రైట్గా ఉండాలి. మన మోచేయి కూడా ఏమాత్రం బెండ్ చేయకూడదు. ఇట్లా చూడు, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎట్లాగైతే ఉందో అట్లాగే బ్యాక్ అట్లా మనం వెళ్ళి మళ్ళీ ఇట్లా పెట్టాలి. మన బ్యాక్ అట్లాగే పెట్టాలి. మనం ఇలా స్ట్రైట్గా మనం నుంచుంటే చాలు. సరేనా? రైట్. అట్లా నుంచో నేనేం చేస్తానంటే, నువ్వు ఫోల్డ్ చేసావు కదా చేతులు, అక్కడ నేను వెయిట్ పెడతాను. నా వెయిట్ ఎంతవరకు ఆపుతావో చూద్దాం. సరేనా? సో నువ్వు బ్యాక్ చూడు, మాకు స్ట్రైట్గా అట్లాగా చూడు. సో వెనకాల ఏం చేస్తున్నాను అనేది మన వీడియోలో చూద్దాం తర్వాత. సరేనా? రైట్. సో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? రెండు కాళ్ళు దగ్గరికి ఉండాలి, మాత్రం దూరం చేయమాకు. రైట్. స్ట్రైట్గా ఉండు. రైట్, దగ్గరికి ఉండాలి. మళ్ళీ ఇంకోసారి చేయనా? నీకు అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి చేస్తాను చూడు. నీకేమనిపించింది? వెయిట్ ఎంతవరకు ఆపుతున్నావో నీకే తెలుసు, నాకేమాత్రం కూడా తెలియదు. అవునా? రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రాస్లెట్. సో బ్రాస్లెట్ అంటే దీన్ని బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ అని పిలుస్తారు దీన్ని. ఓకే. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ మనం హరి ఇది నీ పాకెట్లో వేసుకో. రైట్. ఇప్పుడు తిరుగు. ఓకే. రెండు కాళ్ళు దగ్గరికి ఉండాలి, ఏమాత్రం దూరం చేయమాకు, స్ట్రైట్గా ఉండు. ఓకేనా? రైట్. ఈ ఫోల్డ్ ఏమాత్రం తీమాకు. ఓకేనా? రైట్. ఓకే. రెడీయా? నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేస్తున్నా. ఓకే. మళ్ళీ ఇంకోసారి చేయనా? రైట్. సో అట్లాగే దగ్గరికి ఉండు. ఓకేనా? రైట్. మొత్తం దగ్గర చేయమాకు. ఓకే. ఇప్పుడు ఎట్లా అనిపించింది నీకు? ఇందాకడ మీద వెయిట్ ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా? ఇప్పుడు నేను ప్రెస్ చేశాను కదా, ఇంతకుముందు పెట్టకముందు ఇది పెట్టకముందు ఎట్లా అనిపించింది? చాలా బలం అనిపించిందా? నేను ప్రెస్ చేస్తున్నప్పుడు వెనక్కి వచ్చేసావు కదా. ఇది పెట్టిన తర్వాత పర్లా గట్టి చెప్పు.
ఉన్నది. అంత ముందులా లేదు, అవునా? అవునండి. సరే, ఏం జరిగింది మనం దాన్ని చూద్దాము. ఓకే. బ్రాస్లెట్ తీసేద్దాం ఒకసారి. బ్రాస్లెట్ తీసామండి. సో తీసి పక్కన పెడదాము. రైట్, ఇప్పుడు నుంచో మళ్ళీ 2 చేతులు కలుపు. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. రెడీయా? రెడీ అండి. ఓకే, మళ్ళీ చేయనా? చేయండి. మళ్ళీ చేయనా? చేయండి. దగ్గరికి ఉండు. ఓకే, ఇప్పుడు బ్రాస్లెట్ పెట్టినప్పటికి ఎట్లా ఉందో ఇప్పుడు దానికన్నా తక్కువ అనిపిస్తుందా, ఎక్కువ అనిపిస్తుందా? ఇప్పుడు ఎక్కువ అనిపించిందండి, ఇందాకనే తక్కువ అనిపించింది. బ్రాస్లెట్ పెట్టి ఇప్పుడు ఎక్కువ అనిపించింది, అది పెట్టినప్పుడు తక్కువ అనిపించింది. అంతేనా? అంతేనండి. రైట్, సూపర్. రైట్, ఇప్పుడు గమనించండి, 2 కాళ్ళు దగ్గర మనం పెట్టమని చెప్పంటున్నాము. ఎందుకు మనం దగ్గర పెట్టాలంటే కనుక మన బయాలజికల్ స్ట్రెంత్ మనకు తెలవాలంటే 2 కాళ్ళు దగ్గరికి ఉండాలా, టోస్ రెండు దగ్గరికి ఉండాలన్నమాట. దూరంగా ఉంచామనుకోండి ఎంత బరువున మనం ఆపచ్చు, అది పెద్ద సమస్య కాదు. దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మన బయాలజికల్ స్ట్రెంత్ మనకు తెలుస్తుంది. అండ్ తర్వాత చూస్తే నేను ఇలా అటు తిప్పినప్పుడు నేను ఆపోజిట్లో ఉండి ఒక కాలు ముందుకు తీసుకొని నేను ఇట్లా ప్రెస్ చేశాను ఆయన్ని. ఎందుకని? నాకు స్ట్రెంత్ రావడం కోసం. ఎందుకు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన చిన్నప్పుడు గాలి పంపు కొట్టేవాళ్ళం కదా, ఎట్లా కొట్టేవాళ్ళము? ఎట్లా కొట్టేవాళ్ళం, అంతేనా? లేకపోతే ఎట్లా కొట్టేవాళ్ళమా? ఎట్లాగే కొట్టేవాళ్ళం మనం. ఎందుకంటే అలా కొడితే మన స్ట్రెంత్ వస్తుంది, బలం వస్తుంది. ఓకేనా? ఆ ఉద్దేశంతో ఈ విధంగా ఆపోజిట్ ఉండి ఇలాగ బెండ్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి ఇంకా స్ట్రెంత్ వస్తుందన్నమాట. అందువల్ల ప్రెస్ చేయడం జరిగింది మనం చూస్తే కనుక. హరి, ఆ రేడియేషన్ రేస్ ఏమైతే ఉన్నాయో మన బాడీలో ఉన్న బయాలజికల్ స్ట్రెంత్ని డామినేట్ చేస్తుందన్నమాట. అందుకే మనం అది కోల్పోతున్నాం కాబట్టి మనం వెయిట్ ఆపలేకపోయాం. ఓకేనా? ఇది ఎప్పుడైతే మన బ్రాస్లెట్ నీ పాకెట్లో ఎప్పుడైతే మనం తీసుకున్నామో సో ఆ రేస్ అనేది, ఆ రేడియేషన్ రేస్ అనేది మన బాడీకి రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే రాలేదో మన బాడీలో ఉన్న బయాలజికల్ స్ట్రెంత్ మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి పోదు. గమనించారా? ఓకేనా? అందుకే మనం ఆపగలిగాము, అంతేగాని దానివల్ల ఏమాత్రం బలం రాదండి. ఓకేనా? దీంట్లో సైన్స్ మాత్రమే ఉంది, అదే మీకు క్లారిటీ ఇచ్చాను. ఓకేనండి? రైట్. సో హరి, థ్యాంక్ యూ సో మచ్. బ్రాస్లెట్ చేతికి పెట్టుకోవచ్చు, పాకెట్లో కూడా వేసుకోవచ్చు. నీళ్ళల్లో తలపమాకండి, స్నానం చేస్తున్నప్పుడు తీసి పక్కన పెట్టండి. ఈ రోజుల్లో రేడియేషన్ ద్వారా క్యాన్సర్ వచ్చాక లక్షలు ఖర్చు పెట్టినా పూర్తిగా తగ్గే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ముందు జాగ్రత్తగా దీనిని పెట్టుకోవడం వలన రేడియేషన్ ద్వారా వచ్చే సమస్యలు, భయంకరమైన క్యాన్సర్ల నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సమస్యలు రాకుండా కొంతవరకు కాపాడుకునే అవకాశం ఉంది. అది ఎట్లాగో చూద్దాము. హై బీపీ ఎవరికైతే ఉంటుందో పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సహజంగా మన శరీరంలో రక్తనాళాలు బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలతో పోల్చుకుంటే కొంచెం పెద్దగా ఉంటాయి. బ్రెయిన్లో ఎంట్రుకవాసి రక్తనాళాలు ఉంటాయి. బీపీ ఉన్న వాళ్ళకి రక్తనాళాల్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వలన బ్రెయిన్లో రక్తనాళాలు తట్టుకోలేక రక్తం గట్టగట్టడము, రక్తనాళాలు చిట్లిపోవడం వంటివి జరుగుతాయి. చిట్లిపోయిన రక్తనాళానికి సంబంధించిన అవయవాలు పనిచేసే అవకాశం ఉండదు. దీనినే పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ అని పిలుస్తారు. మన బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్లో ఉండే సైంటిఫిక్ మ్యాగ్నెటిక్ ప్లేట్స్ రక్తంలో ఉన్న ఐరన్ని ఆకర్షించడం వలన రక్తనాళాల్లో బ్లడ్ ఎక్కడ ఆగకుండా చాలా ఫ్రీగా తలభాగం నుంచి కాళ్ళ వరకు రక్త సరఫరా సజావుగా జరిగేలా చేస్తుంది. తద్వారా బ్రెయిన్లో రక్తం గట్టికట్టడం వంటి సమస్యలు రాకుండా కాపాడుకునే అవకాశం కొంతవరకు ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో బీపీ లేకపోయినా పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కారణం ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వలన చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ సమస్యకి గురవుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ తప్పనిసరి. ఈ బ్రాస్లెట్ ఎవరు పెట్టుకోకూడదంటే పేస్ మేకర్ ఉన్నవాళ్ళు, స్టంట్ ఉన్నవాళ్ళు, ఇన్సులిన్ పంపు డివైస్ ఉన్నవాళ్ళు, శరీరం బయట కానీ లోపల కానీ మెడికల్ పరికరాలు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ పెట్టుకోకూడదు. రేటు విషయానికి వచ్చేసరికి ఎంఆర్పి
2100 ఉంటుంది. మనకు వచ్చే ప్రైస్ 1500 రూపాయలు. సో డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మీకు కావాలంటే ఈ లింక్ మీకు ఎవరైతే పెట్టారో వాళ్ళని సంప్రదించండి, లేదా కింద కనపడుతున్న నా మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ మాత్రమే కాదు, ఈ ఐఎంసీ కంపెనీలో ఉన్న 200కు పైగా ఉన్న ఉత్పత్తుల క్వాలిటీ ఈ విధంగానే ఉంటాయి. ఈ ఉత్పత్తులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తింపు కూడా లభించింది. మీరు యూట్యూబ్లో గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు మాతో కలిసి ఐఎంసీ బిజినెస్ చేయాలనుకుంటే మా ఛానల్లో ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనే వీడియో ఉంటుంది. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీ సాంబశివరావు బిజినెస్ ఎక్స్పర్ట్ సైనింగ్ ఆఫ్.